అన్ని ప్రాబ్లమ్సే లైఫ్లో. స్కూల్ ఫీజు కట్టాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. హౌస్ రెంట్ కట్టాలి, అకౌంట్లో 1 రూపీ కూడా బ్యాలెన్స్ లేదు. వచ్చే శాలరీ ఆల్రెడీ నేను వాడేసుకున్నాను, అప్పులు ఎక్కువైపోయినాయి, ఇంట్లో ప్రొవిజన్స్ లేవు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. 1,00,000 సమస్యలు ఉన్నాయి, 100 ప్రశ్నలు ఉన్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం దేవుడు చూపిస్తే బాగుంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అసలు చాలా హెడేక్గా ఉంది, తట్టుకోలేకపోతున్నాను నేను. హలో, చాలామందికి అంటే 100కి 95 మందికి ఉన్న ప్రాబ్లం ఇదే. ఎందుకంటే మన ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, మన డ్రీమ్స్ గోల్స్ ఎక్కువ, మనకు వచ్చే ఆదాయం తక్కువ. ఓవరాల్గా చూసుకుంటే మిడిల్ క్లాస్ పర్సన్ సూపర్ రిచ్గాను బతకలేడు, అలా అని పూర్ పర్సన్ లాగా అడ్జస్ట్ అయ్యి హ్యాపీగాను ఉండలేడు. ఈ 100 సమస్యలకి ఒక్కటే పరిష్కారం. మీరు మామూలుగా వినుంటారు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు. కాదు, ఒక్క దెబ్బకి 100 పిట్టలు. అదే రియల్ ఎస్టేట్. మీరు రియల్ ఎస్టేట్ కెరీర్ని ఎందుకు ఎంచుకోవాలి అనే దానికి ఇదొక మంచి కారణం. మీకున్న 100 డ్రీమ్స్ కావచ్చు, 100 ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకే దెబ్బకి అన్నీ సాల్వ్ అయిపోతాయి మీరు రియల్ ఎస్టేట్ కెరీర్ ఎంచుకుంటే. దీనిలో ఎటువంటి సందేహం లేదు. బై ది వే, ఐఎమ్ రుషికేష్ చౌదరి. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నేను ఒక 15 ఇయర్స్గా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. తిరుపతిలో నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్కేసీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి నేను సిఎండిగా ఉన్నాను. బై ది వే, నేను సేల్స్ అండ్ మార్కెటింగ్లో నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. ఇంకా మనం రియల్ ఎస్టేట్ కెరీర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం మనం ముందుకెళ్దాం. సో బేసిక్గా రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఒక బ్యాడ్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ చాలా కష్టం, రియల్ ఎస్టేట్ మోసాలు ఉంటాయి, ఇవేవో రకరకాల ఆలోచనలు ఉన్నారు. అవన్నీ కాదండి, అవన్నీ పాత స్టోరీలు. ఇప్పుడున్న వాటిలో మనకున్న 100 సమస్యలకి, ఎస్పెషలీ ఫైనాన్షియల్గా, అంటే మనకున్న చాలా రకాల ప్రాబ్లమ్స్లో 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్సే ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి, 80%. మిగతా 20% మాత్రమే మనీ రిలేటెడ్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ 80 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే ఆ రిమైనింగ్ 20% కూడా సాల్వ్ అయిపోతాయి. దానికి ఒక్కటే సొల్యూషన్, మనీ ఎర్నింగ్. ఈ మనీ ఎర్నింగ్ అనే దానిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఫీల్డ్ కావచ్చు, లేదు ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, లేదు రకరకాల, మీరు ఏ ఫీల్డ్ అన్నా ఎంచుకోండి. ఆ ఫీల్డ్లో మీరు వ్యాపారం చేయాలంటే మీకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు కొన్నిట్లో మీరు మనీ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ మనీ ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన, లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన మీరు ఆ వ్యాపారంలో ఆదాయం సంపాదిస్తారు, లాభాలు వస్తాయంటే గ్యారెంటీ లేదు. బట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ₹1 కూడా పెట్టుబడి లేకుండా డైలీ ఒక 90 మినిట్స్ వర్క్ చేయడం ద్వారా మీ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. 21 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరైనా వర్క్ చేయొచ్చు. ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు, నాన్ ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు, హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. రిటైర్డ్ పర్సన్స్ ఒక 90 మినిట్స్ టైం స్పెండ్ చేయగలిగితే మీరు అద్భుతంగా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో రాణించవచ్చు. ఇంతకంటే ఆదాయ మార్గం మిగతా దేనిలోనూ లేదు. దీనికి ఉదాహరణ ఏంటంటే, మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ని మీరు గమనించండి, మీరు అతన్ని ఎంక్వైరీ చేయండి. అతను ఎన్ని సంవత్సరాలకి ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నాడు, అతను ఎంత మనీ ఎర్న్ చేశాడు. అలాగే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ఆ వ్యక్తి, అతను ఎంక్వైరీ చేయండి, అతను ఎన్ని రోజులకు ఉన్నాడు, ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేశాడు. అలాగే రకరకాల వాటిలో మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, ఒక 5 to 10 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఎంత ఎర్న్ చేశారు మీరు గమనించండి. ఒకసారి వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళు వెరీ నామినల్గా ఎర్నింగ్ చేస్తుంటారు. అదే మీరు ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తిని, ఒక 10 ఇయర్స్ ఉన్న వ్యక్తిని, ఒక 10 ఇయర్స్ ఈ రియల్ ఎస్టేట్లో పార్ట్ టైం కానీ ఫుల్ టైంగా చేస్తున్న వ్యక్తిని మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసి చూడండి. అతనికి ఈ 1,00,000 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా ఆల్రెడీ సాల్వ్ అయిపోయి అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకు అంటే దీనిలో అంత హ్యూజ్ ఎర్నింగ్స్ అనేటివి వస్తాయి. ఇది చెప్తే నమ్మరు. అంటే ఒక వ్యక్తి పర్ మంత్ ₹1,00,000 నుంచి ఒక 3 లక్షల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెషర్, వెరీ ఫ్రెషర్, 90 నిమిషాలు వర్క్ చేయడం ద్వారా 1 lakh to 3 lakhs ఎర్న్ చేసుకోవచ్చు అంటే నమ్మరు. ఇది మీరు ఎప్పుడు నమ్ముతారంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళ గురించి తెలుసుకోండి, రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి తెలుసుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకోండి, దానిలో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోండి. మీరు అసలు మీకు మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. ఎందుకంటే అలాంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ నా దగ్గరకు వచ్చారు. రాజయ్య అని ఆయుర్వేదిక్ డాక్టరు. విత్ ఇన్ 3 monthsలో he has done 20 plots and earned 10 lakhs. He is a very fresher in real estate. నేను మీకు అతని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఇది ఎందుకు చెప్తున్నాను, టెస్టిమోనియల్ ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ట్రూ కాబట్టి మీరు ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేకుండా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో సంబంధం లేకుండా, మీరు ఎవరైనా సరే ఎనీ టైప్ ఆఫ్ పర్సన్ నేను మనీ ఎర్న్ చేసుకోవాలి అని మీకు స్ట్రాంగ్గా ఉంటే, మీరు మనీ ఎర్నింగ్ పట్ల సీరియస్గా ఉంటే దయచేసి నా దగ్గర రండి. నేను ఈ 2 స్టేట్స్లో ఉన్న తెలుగు పీపుల్ని, ఎంతోమందిని ఈ ఫైనాన్షియల్గా సెటిల్ చేయించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నేను దీనికి పునాది వేశాను. ఇది చాలా చాలా ఈజీ కూడా. రియల్ ఎస్టేట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి మీరు ఫీల్ అవుతారంతే. జస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రిటైర్డ్ ఆయుర్వేదిక్ డాక్టరు, అతను ఒక 3 monthsలో 10 lakhs ఎర్న్ చేశాడు. అతనికి ఎటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఎలా ఎర్న్ చేశాడంటే మేము వాటికి సంబంధించి కొన్ని టిప్స్, స్మాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. మీకు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీకు సీనియర్స్ అనే వాళ్ళని మీకు అటాచ్ చేస్తాం. వాళ్ళు ప్రతి అడుగులోనూ, ప్రతి స్టెప్లోనూ, ప్రతి సిచ్యువేషన్లోనూ మీరు సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీరు చెప్పినదంతా మీరు విన్నారు కదా, రియల్ ఎస్టేట్ కెరీర్ని ఎందుకు ఎంచుకోవాలి అనేది. సో మీరు మాతో టచ్లో ఉండాలనుకుంటే కింద ఇచ్చిన లింక్స్ ఏవైతే ఉన్నాయో మావి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ పెయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి రియల్ ఎస్టేట్కి సంబంధించి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన సోషల్ మీడియా లింక్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా కింద ఇచ్చాము, వాటిని కూడా మీరు సంప్రదించండి.